మారిన ఓటర్ల తీరు. రోజులు మారుతున్నాయి, ప్రజలు అప్డేట్ అవుతున్నారు అనుకుంటే ఏమో అనుకున్నాం. కానీ మరి ఇంతలా అప్డేట్ అవుతున్నారని ఎవరూ ఊహించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తాలూకు వెర్షన్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఓటర్లను మభ్యపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఓటర్లకు మద్యం, బిర్యానీ, డబ్బులను ఎరవేసేవారు. అది కాస్త ప్రతి ఎన్నికలకు ఆనవాయితీగా వచ్చింది. గెలుపొందిన అభ్యర్థి ఆయా ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినా ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఆశించటం అలవాటు పడిపోయారు ఓటర్లు. అది కాస్త 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరింత తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పాలి. అది ఎలా అంటారా? కొంతమంది చోటామోటా నాయకులు మా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి, మన పార్టీకే ఓటు వేస్తారు, మరి ఏంటి చెప్పండి అని కొందరు. మరికొందరు మా కాలనీకి ఏంటండి ఏమీ ఇవ్వలేదు అని ఇంకొందరు. కొందరైతే ఏకంగా ఓటర్ స్లిప్పులు పట్టుకుని నేరుగా వెళ్లి అడిగేవారు మరికొందరు. ఇలా 2024 ఎన్నికల్లో ఓటర్లు కొంత నాందికి శ్రీకారం చుట్టారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే ఎప్పుడు వస్తారో, ఏమి ఇస్తారో అని ఇళ్లలో ఉండేవారు. తెల్లవారు రోడ్లపై గుంపులు గుంపులుగా ఎదురు చూపులు చూసేవారు మరికొందరు. ఇలా మన ఓటర్లు నాయకులకే చుక్కలు చూపించారు. ఎవరు తీసిన గోతులో వారే పడతారు అన్న సామెతల నాయకులు అలవాటు చేసిన తాయిలాలు వారికే చుక్కలు చూపించే స్థితికి చేరుకుంది. ఇదిలా ఉంటే ఓటుకు నోటు మనమే అడిగితే తర్వాత ఆ నాయకులు మనకు ఎలా పని చేస్తాడు, ఎలా మనకు సంక్షేమ పథకాలు అందిస్తాడు, మన ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తాడు అనే ఆలోచన ప్రజల్లో ఎందుకు రావటం లేదు? ప్రజలు ఓటుకు నోటును పక్కన పెడితే తప్ప నాయకుల్లో మార్పు రాదు. ఈ అవినీతి తగ్గదు.